హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మనం చూసేది వచ్చి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. మామూలుగా సింగిల్ డోర్, డబుల్ డోర్ ఏదైనా మనకు వచ్చి ఒక చిన్న కంప్లైంట్ వచ్చి ఎక్కువ మంది చెప్పినారంటే, ఒక ఫ్రంట్ వచ్చి మనకు నీళ్ళు వచ్చేస్తుంది మాకు. అది కాకుండా పెట్టే వెజిటబుల్ బాక్స్ లోపల నీళ్ళు వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ నీళ్ళు పడ్డా కూడా ఇల్లంతా ఎల్లవైపోతుంది, నీళ్ళు ఎక్కువ వస్తుంది. అంటే రెండు పక్కల వచ్చేస్తుంది, అంటే ముందు వస్తుంది, వెనకాల పడ్డ నీళ్ళు కూడా ఫ్రంట్ పక్క వచ్చేస్తుంది అనేది కంప్లైంట్ చాలామంది చెప్పినారు. దానికి ఏం సొల్యూషన్ అనేసి మామూలుగా వచ్చి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో వచ్చి బ్యాక్ సైడ్ అనేది డ్రైన్ బాక్స్ అనేది ఉంటుంది ఆ కంప్రెసర్ పైన. ఒకవేళ ఆ బాక్స్ మనం ఇంకా ఎప్పుడన్నా మనం కడిగేదానికి ఇప్పి మళ్ళా పెట్టేదానికి మర్చిపోయినా, లేదా ఆడ ఉన్న బాక్స్ వచ్చి ఏదైనా ఎక్కువ కంప్రెసర్ హీట్కి ఏదైనా పగిలిపోయి చిన్న హోల్ పడిపోయినా కూడా నీళ్ళు అనేది డైరెక్ట్ కింద దిగడం జరుగుతుంది. దానివల్ల మనకు ఫ్రంట్ మనం వాటం పెట్టుంటే, ఒకవేళ గార అనేది ఫ్రంట్ పక్క వాటం ఉంటే మనకు ముందు రావడం జరుగుతూ ఉంటుంది. వెనకపడి మనకు ముందు వస్తే మాత్రం వెజిటబుల్ బాక్స్లో అయితే మనకు నీళ్ళు రాదు. దానికి మించి ఇంకో కారణం, మనకు వెజిటబుల్ బాక్స్లో కూరగాయల్లో నీళ్ళు పడుతుంది అంటే మనకు వాటం అనేది మనం మామూలుగా బ్యాక్ సైడ్ అనేది ఉండాలన్నమాట. నీళ్ళు పడితే మనకి వెనకపోయేటట్టు, అంటే ఫ్రిడ్జ్ వచ్చి ముందు పక్క కొంచెం ఎత్తుగా ఉండాలన్నమాట. అంటే ఒక 4 mm ఒక టైల్స్ పీస్ అంత ఎత్తు మనకు ముందు పక్క ఉండాలా. అది కాకుండా మనకు ఆ కూలింగ్ కాయిల్ కింద ఉండే చిల్ట్రే అనేది మస్ట్ మనం మెయింటైన్ చేయాలా. ఒకవేళ చిల్ట్రే లేకుండా మనం ఎప్పుడైనా కడిగేదానికి తీసేసి మళ్ళీ అక్కడ పెట్టకుండా కింద పెట్టడము, లేదు బయటే పెట్టేసి ఏదైనా వస్తువులు పెట్టుకునేసి పక్కన పెట్టేసినా కూడా మనకు ఆ నీళ్ళు అనేది ఫ్రంట్ కారుతూ ఉంటుంది. మళ్ళీ అది కాకుండా ఆ చిల్ట్రే కింద ఉండే చిన్న ట్రే లాగా ఉంటుంది, దాంట్లో హోల్స్ని ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలా. ఆ హోల్స్ నుంచి మనం కరెక్ట్గా దానికి పడే దాంట్లో మనం పెడితేనే నీళ్ళు అనేది బ్యాక్ సైడ్ వెళ్తుంది. అప్పుడే మనకు ఈ వెజిటబుల్ బాక్స్లో పడడం అదన్నీ జరగదన్నమాట. అట్లా ఒకవేళ మనకు పడి ఫ్రంట్ వస్తూ ఉండింది నీళ్ళు అంటే, ఆ సైడు క్లాంప్ అనేది ఉంటుంది, డోర్ రొటేట్ అయ్యేదానికి డోర్ని పట్టుకొని ఉండే క్లాంపు సిలుం పెట్టి మనకు ఇరిగిపోతుంది. అది కాకుండా ఫ్రంట్ మొత్తం నీళ్ళు పడి ఉబ్బిపోతుంది అనమాట. ఆ విధంగా ఉబ్బిపోయిందంటే మనకు డోర్ కూడా లాక్ అవ్వదు, మొత్తం మీద ఫ్రిడ్జే వేస్ట్ అయిపోతుంది. ఆ చిల్ట్రే అనేది మస్ట్ మనం గమనించుకోవాలా మనం ఫ్రిడ్జ్ వాడేటప్పుడు. అప్పుడప్పుడు ఆ క్లీన్ చేసుకుంటూ ఉండాలా. ఇది క్లీన్ చేయాలా, మళ్ళీ దాంట్లో కూడా ఈ హోల్స్లో కూడా మనం ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే నీళ్ళు అనేది మనకు పడడం, బయట వెనక వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాన్యువల్గా నీళ్ళు అనేది పోస్తున్నాము అంటే, మన కరెంటు పోయినా లేదన్నా కట్ ఆఫ్ అయిందంటే నీళ్ళు మనకు ఏ వాటం వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలా. ఆ చిల్ట్రేలో పడి మనకు బ్యాక్ సైడ్ ఆ విధంగా వెళ్ళింది అంటే ఫ్రిడ్జ్ వాటం అనేది ముందు పక్క లైట్గా ఎత్తుగా, వెనక పక్క డౌన్లో అనేది కరెక్ట్గా ఉండదని లెక్క. ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జ్లు ఓన్లీ స్టాండ్ అనేది ఇచ్చేస్తున్నారు కిందనే బేస్ లాగా. దానివల్ల మన వాటం అనేది మనం ఫ్రంట్ పక్క నీళ్ళు వచ్చేటట్టు పెట్టుంటాము, దానివల్ల మనకు ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు మనకు ముందు పక్క నీళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఇది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో ఫ్రంట్ నీళ్ళు వస్తుందా అనేది. ఈ విధంగా మనం అన్ని ప్రాపర్గా ఉండిందంటే వాటర్ అయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఆ బాక్స్ అనేది చిల్ట్రే బాక్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలా. వెనకాల ఆ డ్రైన్ డబ్బా మనకు వాటర్ కరెక్ట్గా పడుతుందా ఆ కంప్రెసర్ పైన, లేదా ఆ డ్రైన్ డబ్బా నిండి మనకు నీళ్ళు వస్తుందా అనేది కూడా చూడాలా. మ్యాక్సిమం వచ్చి డ్రైన్ డబ్బా అనేది నిండి నీళ్ళు అనేది రాదు. వెనక పక్క కంప్రెసర్ వేడి వల్ల అది ఆవిరి రావడం అనేది జరిగిపోతుంది. ఆ డ్రైన్ డబ్బాలో మనకు ఏదైనా డ్యామేజ్ అయిపోయినా, హోల్స్ పడిపోయినా మనకు వాటర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మనకు తెలుసుకున్న విషయం ఏమంటే, మనకు ఫ్రిడ్జ్ వాటర్ అనేది ఫ్రంట్ ఎత్తుగా ఉండాలా, బ్యాక్ సైడ్ డౌన్గా ఉండాలా, లోపల చిల్ట్రే క్లీన్ చేసుకోవాలా. వెనకాల కంప్రెసర్ పైన ఉన్న డ్రైన్ డబ్బా అనేది మనం గమనించుకుంటూ ఉంటే వాటర్ అనేది మనకు ఫ్రంట్ రావడం అనేది జరగదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. యూస్ఫుల్గా ఉండిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్.